సార్ రీసెంట్గా మనం చూస్తే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే లేదా ప్రాపర్టీ తీసుకుంటే మా పేజ్ పేరు చెప్తే మీకు ఇంత పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మార్కెటింగ్లో ఏముంటుందంటే అంటే నాకు తెలిసింది ఏంటంటే ఎట్లైనా ప్రమోట్ చేయొచ్చు కాబట్టి చేస్తారు, తప్పేముంది. ఇంకోటి మనం ఆఫర్లలో కూడా చూస్తుంటాం. దాని వాల్యూ యాక్చువల్లీ ఏముంటుందంటే అది 99 రూపీసే ఉంటుంది, కానీ 149 అని పెట్టి అది కట్ చేసి 99 అని పెడతాడు కింద. ఇది అలాంటిది. సో ఎందుకు ఆ రేట్ ఇస్తున్నారు అన్నది దానికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఇప్పుడు 45 లక్షలు 50 లక్షలు ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంటే అది 40కే ఇస్తున్నారు, 35కే ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు కొన్ని రీజన్స్ ఉంటాయి దాని వెనకాల. అందరినీ రాంగ్ అనలేం, అందరినీ రైట్ అనలేం. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసినా చెప్తున్నా. ఒకటి ఏంటంటే ఎవరికైనా పీకల దాకా అవసరం ఉందనుకోండి, మార్కెట్ ఇప్పుడు అంత అగ్రెసివ్గా లేదు కదా, అంత ఇయ్యం కదా అని కూడా కొందరు ఉంటారు. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇంకో 6 నెలలు 1 ఇయర్ ఇలాగే ఉన్న మార్కెట్, నేను ఈరోజు ఈ ప్రైస్లో తీసుకుంటే రేపు అమ్మినప్పుడు నాకు 2 రూపాయలు లాభం వస్తా లేదా, లాభం సంగతి పక్కన పెడితే నేను అది హోల్డ్ చేసిన రోజులు నాకేం ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అన్న చూసుకుంటారు. ఒకవేళ మార్కెట్ కండిషన్ ఇంకా ఇలాగే ఎక్కువ రోజులు టైం కంటిన్యూ అయితే నా పెట్టిన పెట్టుబడి అంతా అక్కడ స్ట్రక్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఎవరికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కొంటారు అమ్ముతారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు ఈ టైంలో. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తక్కువకే అడుగుతారు, అడగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు కూడా. ఎవరైనా తక్కువకే కావాలని కోరుకుంటారు. కాకపోతే అవతల వ్యక్తికి అవసరాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇప్పుడు నీడ్ ఉంది, అర్జెంట్ ఉంది అన్నప్పుడు నాకు ఇంత వస్తేనే అమ్ముతా, అంత వస్తేనే అమ్ముతా అంటే కాదు. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మీరు అన్నట్టు 50 లక్షలు ఉంది అనుకోండి, నేను 45కే ఇస్తా, 40కే ఇస్తా అంటారు. ఆ టైంలో వాళ్ళకి లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది, ఆ టైంలో నాకు ఫండ్స్ అవసరం. ఏదన్నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉంది, ఫారెన్ పంపించాలి, డబ్బులు అర్జెంట్ కావాలి, లేలే నాకు డబ్బులు వచ్చినాకనే ఫారెన్ పంపిస్తా అంటే కాదు కదా. ఆ టైంలో మనీ అడ్జస్ట్ అవ్వాలి. ఈరోజు 5 లక్షలు 10 లక్షలు పోయినా పర్లే, మనకు తొందరగా రావాలని చూస్తారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు, లేదా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, మంచి సంబంధం వచ్చినప్పుడు లేలే నేను ఇంకో 2 సంవత్సరాలు అయినాక ఇస్తా, అప్పుడు ఇది 1 కోటి రూపాయలు అయినాక అమ్ముతా అంటే కాదు. సో అలాంటి టైంలో ఎవరైనా తక్కువకి ఇస్తారు తప్ప, లేకపోతే ఇయ్యరు. ఇది ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఏమైనా ఛాలెంజెస్ వస్తున్నాయా కూడా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆఫర్లు అనగానే టెంప్ట్ అవుతారు. తప్పు కాదు, ఆఫర్ వస్తుందన్నప్పుడు మనకు మంచి ఛాన్స్లో ఉంటే, మన దగ్గర అంత కెపాసిటీ ఉంటే దాన్ని బై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే రియాలిటీని చెక్ చేసుకోకుండా ఓన్లీ పలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, పలానా వీళ్ళు చెప్పిరని చెప్పి తొందరపడొద్దు. నేను చాలాసార్లు చెప్పిన, ఈ సెలబ్రిటీల సంగతి ఒకటి, యాంకర్ల సంగతి ఒకటి, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కొత్తగా స్టార్ట్ అయ్యారు. ఎవరిని రాంగ్ అనను, వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళ వృత్తి అది. కానీ డబ్బులు మీరు పెడుతున్నారు, వాళ్ళని ఎవరినో చూసి పోయి మీరు పైసలు పెడతారు, చేతులు కాలుతాయి. వచ్చినాక మాలాంటి వాళ్ళందరూ వేసుకుంటారు ఒక రౌండ్. రియల్ ఎస్టేట్లో అందరూ దొంగలే ఉన్నారు, అందరూ పైసలు ఏమొస్తారు, అందరూ రిటర్న్ చేస్తారు, అందరు రియల్ ఎస్టేట్ రిటర్న్ చేస్తారు. రియల్ ఎస్టేట్ అంటేనే గలీజ్ అంటాం. మళ్ళీ ఎవరిని నమ్మడానికి లేదు. మిస్టేక్ ఎవరు చేశారు అక్కడ? మిస్టేక్ మీరు చేసి రాంగ్ పర్సన్ చూస్ చేసుకోవడం తప్పు కదా. ఒకరిని మీరు రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని ఒక రాంగ్ డెసిషన్ మీరు తీసుకొని అందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. బ్లేమ్ గేమ్ ఆడితే ఎవరిది ఇక్కడ లాస్? కాబట్టి నేనేం చెప్తా అంటే చూడండి, తప్పులేదు, తీసుకోండి నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఏంటంటే మంచి కంటెంట్ ఇచ్చి ప్రొఫెషనల్గా సిస్టమేటిక్గా చెప్పే వాళ్ళకి ప్రమోట్ చేయదు. క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళకి లేపుతా ఉంటుంది ఇట్లా బూమ్ బూమ్ బూమ్, రాత్రి మిలియన్ వ్యూస్ పోతాయి, ఏముండదు దాంట్లో మళ్ళా. అవునా కదా? సో మార్కెటింగ్ చేయడానికి అది కొత్త స్ట్రాటజీ నా దృష్టిలో. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోకుండా, క్లియర్ ఉందా లేదా తెలుసుకోకుండా మీరు డబ్బులు పెట్టి లాస్ అవ్వద్దన్నది ఒక బ్రదర్ లాగా చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో కొన్ని 100,000 మందిని ఇబ్బందుల్లో పడ్డ వాళ్ళని చూసినా, అడ్వైజులు తీసుకొని మంచి ప్రాపర్టీలు కొని కోట్ల రూపాయల ప్రాఫిట్లు పొందిన వాళ్ళని కూడా చూసినా. అందరూ నా దగ్గర కొనకపోయినా నేను కొన్ని 100 మందికి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ప్రాపర్టీలు కొని ఇలా మంచి ప్రాఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. కొనాలన్నా అమ్మాలన్న వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ చేసినాం మేము. అందరూ మా దగ్గరే కొనాలి, అందరూ మాతోనే ఉండాలంటే కాదు, వాళ్ళకి నచ్చిన చోట కొనుక్కుంటారు. కానీ అడ్వైస్ కోసం మాకు ఫోన్ చేసినప్పుడు, ఒక బ్రదర్ లాగా ఫోన్ చేసినప్పుడు చెప్తాం మేము, ఇలా ఉంటుంది, ఇవి చూసుకొని కొనండి. అంతేగాని కొందరు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అది సెలబ్రిటీస్ అంటే కోసుకుంటారు ఒకరి కోసం ఒకరు. వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది. ఒక యాంకర్ వస్తుంది, ఆమె ఏదో చెప్తుంది, పోతుంది, నాకేం సంబంధం లేదు అంటుంది. ఒక హీరో వస్తాడు, ఒక సెలబ్రిటీ వస్తాడు, మీ ఇటు ఉంది ఈడు ఉంది కొనుక్కొని అనగానే కొంటారు. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చినాక ఆ సెలబ్రిటీ నాకు తెలియదు, నేను అడ్వర్టైజ్మెంట్ చేసి పక్కకి జరిగిన అంటారు, మీరు చూసుకోండి అంటారు.
అట్లా బ్లైండ్గా నేను చెప్తున్నా కదా 2025 ఎండింగ్లో ఉన్నాం, 26లో పోతున్నాం నెక్స్ట్. అవును. కాబట్టి ఇప్పుడు నుంచైనా కొంచెం జాగ్రత్త ఉండండి. మీరు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుని అంత ఈజీగా పోగొట్టుకోవద్దని నేను చెప్తున్నాను. కాబట్టి మంచి ప్రాపర్టీ ఉంది, క్లియర్ ఉంది అనుకుంటే ఆఫర్లు వచ్చినప్పుడు అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి. అంటే ఆఫర్ వచ్చినా కూడా రీచెక్ చేసుకోండి, ఎందుకు ఈ ఆఫర్ అనేది అంటారు. కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ కొందరు అడుగుతారు, బట్ కొందరు ఏంటంటే ఆ ఫోమోలో పోతారు, అమ్మో ఇది పోతుందేమో, అమ్మో ఇది పోతుందేమో, ఇది పోతుంది, ఒకటి పోతే 100 ప్రాపర్టీలు వస్తాయి అట్లా. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి. కానీ కొంచెం మంచి ప్రాపర్టీ ఉంది కొనొచ్చు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఒక సజెషన్ ఏం చేస్తాను అంటే, అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వండి, కొంచెం మినిమల్ అమౌంట్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్నాక అప్పుడు మీరు ఫర్దర్ డెసిషన్ తీసుకోండి. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా మనకి క్లియర్గా తెలుసుకోకుండా వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు అని కాదు. అండ్ ఇంకోటి చెప్పే వాళ్ళు ఎవరన్నది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ కొందరు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలామంది వస్తున్నారు బయటికి, అట్లా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కంపెనీ నుంచే ఉన్నారా, లేదా వాళ్ళ ప్రాపర్టీసే ఉన్నాయా, జెన్యున్గానే క్లియర్ ఉందా లేదా ఏమైనా అన్నదమ్ముల కొట్లాటలు పంచాయతీలు ఉన్నాయా, ఒకరికి తెలియకుండా ఒకరు అమ్ముకొని పోతున్నారా, అది కూడా చూడాలి. సో ఈ మధ్యకాలంలో అవి కూడా చూస్తున్నాం మేము. నాకు తెలియకుండా మా అన్న ఎట్లా అమ్ముతాడు రబాయ్ అంటారు, తర్వాత వచ్చి మా అన్నదమ్ములు అమ్ముకుంటారా, ఆడపిల్లలు మా హక్కు లేదా అంటారు. అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. అప్పుడు లీగల్గా నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక వీడియోలో చెప్పినా వైరల్ అయింది అది, మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో మన ఇండియాలో వెనకాల ఈ బుక్లు అనేవి కనిపిస్తున్నాయి కదా, మీరు అన్ని బుక్కులు చదివి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో లూప్ హోల్స్ తీయాలంటే తీయొచ్చు. రియల్ ఎస్టేట్లో ఇప్పటిదాకా ఇండియాలో పర్ఫెక్ట్గా ల్యాండ్కి సంబంధించిన క్లియర్ టైటిల్కి సంబంధించిన దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ అవ్వలేదు ఇంకా. ప్రతి ల్యాండ్లో ప్రతి ప్రాపర్టీలో లిటిగేషన్స్ ఉంటాయి అని అంటారు. మీ ఇంట్లో మీ ల్యాండ్లో కూడా దానిలో లిటిగేషన్ పెట్టాలంటే పెట్టొచ్చు. ప్రాబ్లమ్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అన్ని రాంగ్ అన్ని ఇట్లనే ఉంటాయని కాదు, బట్ లీగల్గా ఎఫెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లీగల్గా ఫైట్ చేయాలనుకున్న వాళ్ళు ఎట్లనే చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో రీసెంట్ టైంలో నేను ఫేస్ చేసినవి చెప్తున్నా, కొన్ని మా క్లయింట్స్ ఫేస్ చేసినవి కూడా. వాళ్ళు ఏంటంటే అప్పట్లో తక్కువలో వస్తుందని ఉన్నారు, అప్పుడు అమ్మినప్పుడు ఎకరం 2 లక్షలు, ఇవాళ ఎకరం 2 కోట్లు. ఇప్పుడు కొందరు ఎట్లా చెప్తారు తెలుసా, పోయి లీగల్గా కేసు వేస్తే ఓ 10 లక్షలు రావా, 10 లక్షలు రావా, ఓ 50,000 ఖర్చు చేస్తారు, 10 లక్షలు వస్తాయి కదా, అవతలనే భయపెడదాం. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అందరు ఇట్లనే చేస్తారు, అందరు ఇట్లనే ఉంటాయని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, అవునా కదా. సో నేను మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు జరిగిన ప్లస్లు మైనస్లు మేము అట్లా అనుభవించి, మేము పైసలు పెట్టి గుసాయించి పైసలు పోయి, అటు కస్టమర్ల డబ్బులు ఇటు ఏజెంట్ల డబ్బులు ఎక్కడెక్కడ ఎట్లా పోతాయి అన్నది నేను చూసిన, నేను అనుభవించిన. నా పర్సనల్గా నేను కొన్ని ప్రాపర్టీలో పెట్టి లాస్ అయ్యి అప్పుడు రియలైజ్ అయ్యి మీకు చెప్తున్నా. కాబట్టి జాగ్రత్తలు వహించండి. జాగ్రత్తలు వహించకుండా తొందరపడి ఆఫర్ వస్తుంది, మంచి ఇది ఉంది, కొందరు చెప్తారు దుబాయ్ ట్రిప్ వస్తుంది, ఫారిన్ ట్రిప్ వస్తుంది, బ్యాంకాక్ ట్రిప్ వస్తుంది, పిల్లలకి కార్ గెలుచుకోవచ్చు, వండర్ఫుల్, అది కార్ వచ్చేస్తుంది, గోల్డ్ వచ్చేస్తుంది, సిల్వర్ గిఫ్ట్ వస్తుంది. ఇలాంటి ప్యాకేజీలను చూసి అస్సలు మీరు తొందరపడొద్దు అని చెప్తా. మీరు ఏం చూసినా ప్రాపర్టీ క్లియర్ ఉందా లేదా, రైట్ లొకేషనా కాదా, చుట్టూ యాక్సెస్ మంచిగా ఉందా లేదా, గ్రోత్ ఉందా లేదా, పైసలు పెడితే ఈ పైసలు నాకు మల్టిప్లై అవుతుందా లేదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలామంది చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఓపెన్గా చెప్తున్నాయి, ఇలా 2 సంవత్సరాల డబల్ అయిపోతుంది, 3 ఏళ్ళ డబల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఇంకా కొనేద్దామని అనిపించేలాగా చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, జనరల్గా నేను హైదరాబాద్ మార్కెట్లో చాలా 100 మందిని చూసిన, ఆల్రెడీ 1000 మందితో వర్క్ చేసిన కాబట్టి, మీరు ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం డబ్బు మీరు సంపాదించాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, అవునా కదా. అది ఓవర్ నైట్లో మీకు బిల్డ్ కాలే, ఓవర్ నైట్లో మీరు సంపాదించలే. అలాంటిది మీరు ఒక దగ్గర పెట్టగానే 2 ఇయర్స్కే 3 ఇయర్స్కే అయిపోతుంది అంటే బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. స్ట్రాటజీలు చూడాలి. ఏం స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇది డబుల్ అవుతుంది అని చెప్తున్నావు నాయన అంటే ఒక 2-3 కారణాలు ఉండాలి. అవి రియాలిటీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే మనం వేరే ఇప్పుడు ఈ బ్లేజర్ వేసుకున్నా మేడం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 4,000-5,000 పెట్టి కొన్నా, వాడు అన్నాడు 5 ఏళ్ళు వస్తుందని అన్నాడు. 2 ఏళ్ళ తర్వాత ఇది చినిగిపోయినా నాకు బాధ అనిపించదు, మస్తు వాడేసిన దీన్ని అనిపిస్తుంది, అవునా కదా. ఇంకేదైనా బైక్ కొన్నా, కారు కొన్నా, 5-10 సంవత్సరాలు మస్తు వాడినత్తి అన్న ఫీలింగ్ ఉంటుంది, అవునా కదా. దాంట్లో పెద్ద బాధ అనిపించదు. కానీ ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బందులు అయితే మీరు ఒక్కరే సఫర్ అవ్వరు, మీ వల్ల మీ పిల్లలు కూడా సఫర్ అవుతారు. అవును, అదే ఒక ఆస్తి లాగా చూస్తాం కాబట్టి. ప్రాపర్టీ అనేది ఒక లెగసీ మేడం. సో ఏదన్నా ఒకటి 5 రూపాయలది 10 రూపాయలది పోతే పోనీ అనుకుంటాం మనం, కానీ ప్రాపర్టీలు లక్షలు కోట్లలో పెడుతున్నప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తెలుసుకోకుండా మనం రేపే పెరిగిపోతుంది, ఎల్లుండే కస్టమర్లు కూడా ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేస్తారు. మొన్న కస్టమర్ కాల్ చేసాడు, సంజయ్ గారు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, 3 ఏళ్ళలో డబల్ అయిపోవాలండి, ఎక్కడ పెడితే వస్తాయండి అన్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నాకు తెలియదు సార్ అన్న. మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కదా, మీకు తెలియదా, ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా అన్నావు, ఇన్ని ప్లాట్
ప్లాట్లు అమ్మినా అన్నావు, ఇంత ల్యాండ్స్ అమ్మినా అన్నావు, ఇంతమంది ట్రైనింగ్ ఇచ్చిన అన్నావు, నీకు ఇది కూడా తెలియదు అన్నాడు. నాకు తెలియదు సార్ అన్న. ఎందుకు అంటే ఆయన ఫేక్ చేసే కంటే కూడా నిజం చెప్పేస్తే బెటర్ అని చెప్పి ఆయన ₹1,00,00,000 డబల్ అవ్వాలంటుండు. అవ్వాలంటే ఎట్లాంటి స్ట్రాటజీలు వాడాలో నేను చెప్పిన. కానీ ఆయన ఏమంటాడు, లేలే నాకు నువ్వే ఇప్పి ₹1,00,00,000 డబల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలి, 2 ఏళ్ళకే అయిపోవాలి, 3 ఏళ్ళకే అయిపోవాలి అంటున్నాడు. నేను చెప్పడం ఏం చెప్తా అంటే 5 ఏళ్ళు మినిమం ఆగు. ఓకే 5 ఏళ్లలో 3 ఏళ్ళలో అయింది అనుకో, వెరీ హ్యాపీ. కానీ 3 ఏళ్ళలో అవుతుందని చెప్పి 5 ఏళ్ళు ఆగిన అనుకో, ఇన్ని నమ్ముకొని పోయినా వీడు నన్ను అవునా కదా. ఇట్లాంటివి నేను 100 కేసెస్ చూసిన. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ ఎస్టిమేషన్ చేయొద్దు, అండర్ ఎస్టిమేట్ కూడా చేయొద్దు. సిటీ దాటేసరికి కస్టమర్లు ఏమంటారు తెలుసా, గంత దూరం పోవాలా, గంత దూరం పోతే రేట్లు పెరుగుతాయి అంటారు. మీ ఏరియా ఉండే ఏరియాలో ఇప్పుడు ఇదే హైటెక్ సిటీలో ఈ బిల్డింగ్ పక్కన ఇంకో ల్యాండ్ చూసిన ఇందాక ఓపెన్గా బాగుంది, మనకు ఫిజికల్గా బాగా దగ్గరుంది, బాగా నచ్చింది. కానీ ఫైనాన్షియల్గా చాలా దూరం ఉంది, అది గజం 3 లక్షలు ఈడ, అవునా కదా. సో ఇది ఫిజికల్లీ దగ్గర ఉన్నప్పటికీ ఫైనాన్షియల్లీ దూరం ఉంది. మీరు సిటీ దాటి బయటికి వెళ్తే మీరు ఫిజికల్లీ డిస్టెన్స్ వెళ్తారు, బట్ ఫైనాన్షియల్లీ దగ్గర ఉంటుంది. నేను మళ్ళీ చాలా వరకు మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పారు, ఒకప్పుడు కుక్కట్పల్లి చూసుకుంటే అసలు గ్రోతే లేనిది ఇప్పుడు అంత బాగా రెడీ అయిపోయింది, అంత బాగా గ్రోత్ కూడా ఉంది అని అంటారు. ఒకప్పుడు చూసుకుంటే అంత గ్రోత్ లేదు కదా, కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బాగా రిచ్ అయిపోయి ఉన్నారు. సో అదే చెప్తూ ఉంటారు కదా మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఒక ఏరియాను చూసి అదొక ఏరియా డెవలప్ అయినంత మాత్రాన అన్ని అట్లయితే అని కూడా కాదు. సో మినిమం రియల్ ఎస్టేట్ టర్మినాలజీ ప్రకారం ఏంటంటే 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది ఓఆర్ఆర్ దాటి మీరు బయటికి వెళ్తే. ఇది మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను నా ఎక్స్పీరియన్స్లో చూసినా చెప్తున్నా. అన్ని చోట్ల 6 సంవత్సరాలే పట్టలే, అన్ని చోట్ల 5 సంవత్సరాలే పట్టలే. కొన్ని దగ్గర 1 ఇయర్లో డబల్ అయినాయి, 2 ఇయర్స్లో డబల్ అయినాయి కూడా మస్తు చూసిన నేను. కానీ మినిమం గ్యారంటీ ఏంటంటే 6 నుంచి 7 సంవత్సరాలు వెయిట్ చేస్తే మినిమం అప్రిషియేషన్ కింద డబల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు RRRని చూపించి అందరూ అక్కడ దగ్గరలో ఏరియాస్లో తీసుకోండి అని చెప్తున్నారు, ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ గ్రో అవుతుంది అని చెప్పి. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి ఆయన నుంచి ఇంకా గ్రోత్ ఇంకా పెరుగుతుంది ఛాన్స్ ఉంది కాబట్టి అని అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు, అక్కడ అటు చుట్టుపక్కల తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎవరైతే డబ్బులుండి కొనలేకపోయినారో వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా రీజనల్ లింక్ రోడ్ చుట్టూ కొనుక్కోవాలి. అది ఎప్పుడవుతుందో, నిజంగా అవుతుందా, ఇప్పుడే నా ఏజ్ 50 సంవత్సరాలు, అదే సార్ నేను ఉంటున్నాను లేదో, ఇట్లాంటివి కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఏమంటారు, గది ఎప్పుడవుతుంది, గదేం అవసరం మనకి, ఇప్పుడేం అవసరం. మీరు నమ్మిన నమ్మకపోయిన ఒక నిజం చెప్పాలి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది 2025లో 2030లో కూడా అవసరం లేనే లేదు. కానీ 2040లో ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అవసరం, 2050లో ఖచ్చితంగా రీజనల్ లింక్ రోడ్ అవసరం. కానీ 2050లో అవసరం కదా, 2040లో అవసరం కదా. 49 టైంలో మనం బుక్ చేద్దాం, 49 టైంలో కన్స్ట్రక్షన్ చేద్దాం అంటే ఇంకా రేట్స్ పెరగచ్చు. కాబట్టి ల్యాండ్ మీద ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిందంటే 20 years 30 years మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ ముందు చూపుతోని ఇవాళ కొనుక్కుంటే ఎకరం లెక్కన ₹1,00,00,000 ఎకరం వచ్చేస్తుంది గవర్నమెంట్కి. అదే ఇంకో 20 సంవత్సరాలు ఆగిన తర్వాత 10 కోట్లు పెట్టి ఎకరం కొనాలి. అప్పుడు అంత పెట్టే బదులు ఇలా ₹1,00,00,000 పెట్టి ల్యాండ్ పుల్లింగ్ చేసుకుంటే మెల్లమెల్లగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడదు. లేట్ చేసే కొద్దీ, డిలే చేసే కొద్దీ గవర్నమెంట్ మీద దెబ్బ పడుతుంది. గవర్నమెంట్కి ఎఫెక్ట్ అయితే మనకేంది అనుకోవద్దు, వాళ్ళకి ఎఫెక్ట్ అయితే అల్టిమేట్గా అది మన మీద పడుతుంది. కాబట్టి రేట్లన్నీ పెరగొద్దు, రేట్లు మన మీద భారీగా పడొద్దు అంటే మనం ఏం చేయాలంటే అనౌన్స్మెంట్ స్టేజ్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిపోయింది, ఏ సర్వే నెంబర్లో నుంచి వెళ్తుందో కూడా డీటెయిల్గా వచ్చినాయి. HMDA వెబ్సైట్లోకి వెళ్తే మీరు RRR మ్యాప్ వస్తుంది, దాంతోపాటు ఏ సర్వే నెంబర్లో వస్తుందో మొత్తం ఆల్రెడీ రెడీమేడ్గా ఇచ్చి పెట్టిరు. అది చూసినాక కూడా మీరు అది అవుతుందా అనుకుంటే మాత్రం మిమ్మల్ని మేము ఏం చేయలేము. కాబట్టి రియలైజ్ తర్వాత అవ్వడం కంటే ఇప్పుడే రియలైజ్ అవ్వాలి. ఇప్పుడే తక్కువలో ఉన్నప్పుడు ఆ సిటీకి దగ్గరలో మరి ఇంకో మిస్టేక్ చేస్తారు చాలామంది. ఈ రీజనల్ లింక్ రోడ్ 300 మీటర్లే సార్, మా నుంచి 500 మీటర్లే సార్ ఇక్కడ కొనుక్కోండి అంటారు. 500 మీటర్లు 300 మీటర్ల కొనకండి ఫస్ట్ నన్ను అడిగితే. 2-3 కిలోమీటర్లు అవతలనే కొనుక్కోండి, బిఫోరే కొనుక్కోండి లేదా ఆఫ్టర్ కొనుక్కోండి. అంతేగాని పక్కకేనే వస్తుంది రేట్ డబుల్ అయిపోతుంది అన్నాక అట్లా తొందరపడి కూడా పెట్టొద్దు. రీజనల్ లింక్ రోడ్ అనేది వస్తుంది, అది 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళకి అవుతుంది, కానీ అవుతుంది. అది ఎవరికి అవసరం, గవర్నమెంట్ కాదు, పబ్లిక్ అవసరం. కాబట్టి పబ్లిక్ అవసరం వచ్చింది. ఏ గవర్నమెంట్ మారినా, ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేస్తామన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తాము, మేము ప్రపోజల్స్ అన్ని పెట్టినాం, మార్కింగ్ ఇచ్చినాం అంటారు. రేపు ఇదే గవర్నమెంట్ ఉన్నా వేరే గవర్నమెంట్ వచ్చినా రీజనల్ రింగ్ రోడ్ని ఏ పార్టీ కూడా ఆపదు. కాబట్టి గ్యారంటీ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయినా అప్పుడు కొన్నుంటే బాగుంటుండే, ఇవాళ నియోపోలిస్ దగ్గర నాకు ప్రాపర్టీ ఉంటుండే, ఇవాళ ఈ నాలెడ్జ్ సిటీ కాడ నేను కూడా ప్రాపర్టీ కొనుంటే బాగుంటుండే అని ఫీల్ అయ్యే బదులు సిటీ దాటి ఇప్పుడైనా సరే ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఈ ఏరియాలో కొనుక్కుంటే బాగుంటుంది. కానీ దూరం ఉంది, గంత లోపల ఉంది అంటే ఇవాళ దూరం ఉన్నదే రేపు దగ్గర అవుతుంది.
ఇలా లోపల ఉంది అనుకుంటే సిటీలో కూడా ఇక్కడ ఇప్పుడు కుకట్పల్లి అని మాట్లాడతారు. లిటరల్లీ నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ తిరుగుతున్నా కుకట్పల్లిలో, ఏడుపు వస్తుంది అక్కడ కార్లో పోతుంటే. ఆ ట్రాఫిక్కి ఆ రోడ్లు ఇంతే ఉంటాయి అవి. ఆ రోడ్ ఒకటి పెద్దగా ఉంటుంది కానీ లోపల అన్నీ ఆ ప్రగతి నగర్ ఆ వెనక వెళ్ళే రోడ్లన్నీ ఇంతే ఉంటాయి. ఆ ఇంత రోడ్లో కూడా అంత డిమాండ్ పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్లో అంత ఇబ్బంది పడే బదులు ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలికి వచ్చే టైంలో, గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి వెళ్ళే టైంలో, అదే టైంలో మీరు అదే శంషాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళిపోవచ్చు, అదే తుక్కుగూడ నుంచి కర్తాల్ ఆమన్గల్ వెళ్ళిపోవచ్చు, అదే మీరు గట్కేసర్ నుంచి బీబీనగర్ భువనగిరి వెళ్ళిపోవచ్చు. సో ఇలా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. దూరమైంది అంటే దూరం ఉన్నది ఇప్పుడు కూడా దూరం ఉండదు. రాను జనాభా పెరిగే కొద్దీ దగ్గర అయిపోతుంది. సిటీ ఇంతలా అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? కాలే. ఈ సిటీకి ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీ ఉంది. వేరే స్టేట్స్తో మీరు కంపేర్ చేయండి. అక్కడ వాటర్ కండిషన్ ఎట్లుంది, క్లైమేట్ కండిషన్ ఎట్లుంది, ఇవి చూడండి. మిగతా అన్ని తర్వాత. కానీ ఇక్కడ హైదరాబాద్కి ఈ ఆపర్చునిటీస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ చెప్తున్నాం 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా పెరుగుతుంది. కానీ మేజర్గా మీరు ఒక 30 to 50 కిలోమీటర్ రేడియస్లో మీ బడ్జెట్లో ఇన్సైడ్ త్రిబుల్ ఆర్ అవుట్ సైడ్ త్రిబుల్ ఆర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రైమ్ మున్సిపాలిటీకి దగ్గర కొనుక్కుంటే ఫ్యూచర్లో నేను కూడా ఒక మంచి ప్రాపర్టీ కొన్న షబాష్ అని భుజం తట్టుకునే రోజు తొందరలోనే ఉంది. దానికి ఎక్కువ టైం పడదు, హార్డ్లీ ఒక 5 to 10 years. అండ్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్కున్న నేను తెలుసుకున్న లేటెస్ట్ సర్వేలు ఏంటంటే నెక్స్ట్ 2045 వరకు 47 వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 50 వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫాస్ట్ మూవర్కి చాలా అడ్వాంటేజెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి రైట్ టైం ఫర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ. అండ్ రియల్ ఎస్టేట్లో అతి తొందరలో చాలా మార్పులు రాబోతున్నాయి. మార్కెట్ విల్ అగైన్ బౌన్స్ బ్యాక్. ఎంత స్పీడ్గా పరిగెడతాయంటే రాసి పెట్టుకోండి, నా మాట వీడియో కట్ చేసి పెట్టుకోండి. చిరుత కన్నా వేగంగా పరిగెడుతుంది, గుర్రం కన్నా మీ వడ్డీ రేట్ల కన్నా ఎక్కువ స్పీడ్గా పెరగబోతున్నాయి. కానీ ఫోముల పోయి కొనకండి, రైట్ ప్లేస్లో రైట్ ప్రాపర్టీస్ చూసి రైట్ అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ ప్రాపర్టీస్ అండ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే అండి, ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ వస్తుంది, 2026 రాబోతుంది. అండ్ ఇప్పుడు 2025లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ఎండ్ అవ్వబోతుంది, అండ్ 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా నడవబోతుంది? మార్కెట్ గత లాస్ట్ 3 years నుంచి కొంచెం స్లో డౌన్ ఉన్నది వాస్తవం. స్టిల్ సర్వైవ్ అవుతుంది వాస్తవం. ఇంతకుముందు స్ట్రగల్ అయిన ఉండే కొన్ని రోజులు, ఇప్పుడు సర్వైవ్ అవుతుంది, నెక్స్ట్ స్కేల్ అవ్వబోతుంది. ఓకే, సో ఈ పారామీటర్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏదన్నా పెద్దది భూమి వచ్చే ముందు మార్కెట్ చాలా డౌన్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ వచ్చి మళ్ళీ మెల్లిమెల్లిగా పికప్ అయింది. రీజన్స్ ఏమంటారు మార్కెట్ డౌన్ అవ్వడానికి? మెయిన్ రీజన్ డౌన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఎలక్షన్ ఎఫెక్ట్. ఎలక్షన్ వస్తున్నాయంటే 1 year బిఫోర్ నుంచే రియల్ ఎస్టేట్లో కొంచెం స్లో డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఏమైనా ఎలక్షన్ రిజల్ట్ వేరే అయితే, గవర్నమెంట్లు మారితే అన్న ఉంటుంది. ఇంతకుముందు మనం 10 years ఒక గవర్నమెంట్ చూస్తాం, నెక్స్ట్ సడన్గా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. సో ఆ పాలసీస్ అన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళ మార్క్ వేసుకోవాలంటే వీళ్ళు ఏదైనా కొత్తగా చేయాలి. ఇదొకటి. సెకండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మారినంబడే ఇమ్మీడియట్గా గ్రోత్ వచ్చేది. వీళ్ళు తీసుకునే డెసిషన్స్, వీళ్ళు తీసుకునే స్టెప్స్ ఎట్లున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తారు. జనాలు వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో ఉంటారు. ఆగి చూద్దాం, తొందరపడద్దు, వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళు ఎక్కడ ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తారని చూస్తారు. అలాంటి ఏరియాని కొంచెం స్పెసిఫిక్గా టైం తీసుకొని ప్లాన్ చేద్దామని ఉంటారు. ఇలా కొన్ని రోజులు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ చేయాలి. ఏదన్నా నేను చాలాసార్లు చెప్పిన, ఎక్కడైనా ఒక ఏరియా ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, ఒకటి కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి, అంటే రోడ్డు, రైల్వే, ఎయిర్వేస్ కానీ ఇవి బాగుండాలి. సెకండ్ ఏముండాలి అంటే అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుండాలి. అంటే నెక్స్ట్ ఇన్ఫ్రా బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూడాలి ఆ ఏరియాలో. తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉండాలి. అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవి వస్తున్నాయంటే ఆటోమేటిక్గా వస్తాయి. దాని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ నుంచి పుష్ ఉండాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి. ఫలానా ఏరియాని డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ కొన్ని ఏరియాస్ చెప్తాయి. ఎగ్జాంపుల్కి జహీరాబాద్ ఏరియా ఉంది, నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. సో నిమ్స్ అనే ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ నిమ్స్ వల్ల సరౌండింగ్ 30 kilometer రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది అవసరం, అది వస్తుంది. సో ఇది ఒక ఇండికేషన్. దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అన్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఏరియాస్ పెరగవచ్చు. సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇలా గవర్నమెంట్ మారడం కావచ్చు, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు. హైడ్రా వచ్చినాక కొందరికి భయం పుట్టింది, మళ్ళీ మార్కెట్ ఒక్కసారి స్లో డౌన్ అయిపోయింది. ఎందుకు అంటే అమ్మో ఎక్కడ ఏ FTL ఉందో, ఎక్కడ ఏ బఫర్ జోన్ ఉందో దాని మీనింగ్ కూడా తెలియదు చాలా మందికి. కానీ ఈ FTL బఫర్ అనేది చాలా ఎక్కువైంది. సో FTL కానీ బఫర్ జోన్ కానీ ఓన్లీ చెరువులకి, నాలాలకి కాదు, కొన్ని పెద్ద హై టెన్షన్ వైర్కి, తర్వాత వచ్చేసి కొన్ని ఏవైతే పొల్యూటెడ్ ఏరియాస్ ఉంటాయో వాటికి కొంచెం దూరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని డంపింగ్ యార్డ్స్ కానీ,
ఇట్లాంటి వాటికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అలా చెక్ చేసుకోవాలి మనం. అలా చెక్ చేసుకున్నప్పుడే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే కొన్ని రోజులు మార్కెట్ స్లో అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ ఇలా ఉండదు. ముందు కొన్ని రోజులు బాగా పెరుగుతుంది, తర్వాత కొన్ని రోజులు స్టాగ్నెంట్ కానీ కొన్ని రోజులు మార్కెట్ స్లో డౌన్ అవుతుంది, తర్వాత అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొనడానికి ది రైట్ సీజన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ వర్షాకాలం కరెక్ట్ సీజన్, ఏదైనా ప్రాపర్టీ ఎలా ఉంది తెలుసుకోవడానికి అని అంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కడన్నా చిన్న హోల్ పడి ఉన్న పైనుంచి మనకి ఆ కనిపించకపోవచ్చు అది. కానీ వర్షాకాలంలో వాటర్ అనేది దాగదు, ఏదో రూపంలో ఎక్కడైతే లీకేజ్ ఉంటుందో అక్కడ నుంచి లోపల వచ్చేస్తుంది. అట్లనే ప్రాపర్టీస్లో కూడా ఏంటంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, ప్లాట్స్ కొన్నా, ఫ్లాట్స్ కొన్నా వర్షాకాలం ఇస్ ద బెస్ట్. ఎందుకు తెలుసా? వర్షాకాలం చలికాలం టైంలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, వెంచర్ వేసేటప్పుడు ఎండాకాలంలో అన్ని చకాచక్ రంగు డంగు చెంగు చెంగు ఉంటాయి అన్నీ. కానీ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? పచ్చ పచ్చగా మొత్తం అడవిలాగా తయారవుతుంది. అప్పుడు మనకి రియాలిటీ అర్థమవుతుంది. వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ మునుగుతుంది, అక్కడ సాయిల్ ఎట్లుంది, అడుగు పెడితే ఎంత లోపల పోతుంది, అది ఆర్గానిక్గా వచ్చిందా లేదా ఆర్టిఫిషియల్గా పోసిరా అని, వాటర్ బఫర్ జోనా కాదా అనేది కూడా తెలుస్తుంది. అన్నీ తెలిసిపోతాయి. నీళ్ళు ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, నీళ్ళ ఫ్లో ఎట్లకైనా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మనం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ప్రాపర్టీ ఉండడం మంచిది. కాకపోతే కొంచెం ఏజ్ పరంగా కావచ్చు, ఈ క్లైమేట్ కండిషన్ వల్ల చాలామంది అంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుందేమో, జ్వరాలు వస్తాయేమో అని భయపడతారు. సో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళి చూడడం బెస్ట్. కాబట్టి వర్షాకాలంలో ఇట్లాంటి టైంలో కొనడం మంచిది. అండ్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ అనేది కొంచెం లక్కీ మంత్గా భావిస్తారు రియల్ ఎస్టేట్లో. ఓకే, చాలా సెంటిమెంట్గా. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్కి క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి, చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతారు. సో ఈ టైంలో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారనమాట. సో వాళ్ళు వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఈ టైంలో మార్కెట్ అనేది మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పటిదాకా అంటే ఈ జనవరి వరకు కొంచెం బాగుంటుంది. మళ్ళీ పిల్లల స్కూల్స్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, అప్పుడు స్లో అవుతుంది, కొంచెం స్లో అవుతుంది. మళ్ళీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు సెట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రీ అవుతారు. సో ఒకటి 10th క్లాస్ పిల్లలు ఉంటారు, మా పిల్లలు కష్టపడి 10 సంవత్సరాలు చదివారు, వీళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్లో దగ్గరుండి నేనే చూసుకుంటాను, మమ్మీ కానీ డాడీ కానీ పిల్లల్ని వదిలేసి వాళ్ళు వేరే యాక్టివిటీస్ ఏం పెట్టుకోరు. నా ఎక్స్పీరియన్స్లో చూసిన. సో అదే బిజీ ఉంటారు వాళ్ళు ఆ టైంలో ప్రాపర్టీలు ఉన్నాయి ఏం లేదు, మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ అయ్యే వరకు 10th ఎగ్జామ్ అయ్యే వరకు రామంటారు. ఇంటర్మీడియట్ కూడా సేమ్, డిగ్రీ కూడా సేమ్. డిగ్రీ అయిపోతే ఫారెన్ పంపించాలి, లేదా ఇంకేదైనా వేరే కాలేజ్లో జాయిన్ చేయాలి. ఇంటర్ అయిపోతే కూడా వేరే కాలేజ్లో జాయిన్ చేయాలి, బీటెకా లేదంటే మనం డిగ్రీ సైడ్ వెళ్ళాలా. ఈ డెసిషన్ టైంలో వాళ్ళు కొంచెం పిల్లల మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు, మిగతా అన్నీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఆ టైంలో కొంచెం స్లో ఉంటుంది. కానీ ఆ టైంలో ఎవరు ఉంటారంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. మాకు చిన్న పిల్లలు ఉన్నారండి, వాడు 4th, 5th, 6th, 8th వరకు ఉన్నా కూడా నెక్స్ట్ 9th కదా అదే స్కూల్ కదా మారాడు కదా, ఆ ఫీలింగ్లో ఉన్న వాళ్ళు వచ్చుకుంటారు. కానీ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు, ఒక 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్న వాళ్ళు కొంచెం స్లో అవుతారు. ఆ తర్వాత అన్ని అడ్మిషన్స్ ఇవన్నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ డొనేషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీ అవుతారు. అప్పుడు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు వచ్చుకుంటారు. కాబట్టి మార్కెట్లో ఈ టైం మంచి టైం. హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి, మొన్ననే దసరా దీపావళి అయిపోయింది, అప్పటి నుంచి కూడా చాలామంది సెంటిమెంట్గా కొన్నారు. అండ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి సంక్రాంతి ఉంది. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడు, మంచి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు, కొంచెం మార్కెట్ స్లో డౌన్ ఉన్నప్పుడు, లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో బ్లఫ్ అవ్వకండి, తొందరపడకండి, అటు ఇటు అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోకండి. ఇది ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఎంతోమంది ఒక ప్రేమగా ఆదరిస్తున్నారు కాబట్టి తమ్ముళ్ళలాగా ఫిల్టర్ లేకుండా చెప్తున్నా. ఇది నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ అంతే. అందరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, వాళ్ళకి నచ్చితే ఫాలో అవుతారు. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే ఇంత చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా లూప్ హోల్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, అన్ని కరెక్ట్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ.